హాయ్! హలో! పొద్దున్నే నాకైతే మా బాబుకి బాక్స్‌లోకి ఏ కూర వండాలి అని అనుకుంటే, ఇంట్లో టమాటాలు ఒక్కటే ఉన్నాయి. ఇంకేమీ లేవు. అందుకని నేను కోడిగుడ్లు కూడా తెప్పించి టమాటా కోడిగుడ్లు కూర ప్రిపేర్ చేస్తున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు కూడా పక్కన ఉడకపెట్టేసుకున్నాను. కళాయిలో నూనె పోసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి దోరగా వేగాక టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో పసుపు, ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గేలోపు మనం కోడిగుడ్లు పొట్టు కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ 15 నిమిషాల తర్వాత తీసుకున్న కోడిగుడ్లకి సన్నగా ఘాటు పెట్టేసుకొని కూరలో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక తర్వాత మనం రుచికి తగ్గట్టు కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 10 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టేసుకొని మగ్గనివ్వాలి. దింపే ముందు మీ దగ్గర పొడి మసాలా ఉంటే వేసేసుకొని కలుపుకొని దింపేసుకోవటమే. ఎంతో సింపుల్‌గా ఉంది కదండీ టమాటా కూర. పిల్లల బాక్సుల్లో కూడా తొందరగా రెడీ అవుతది. ఈజీగా కూడా ఉంటుంది. టైం కూడా సేవ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.